నమస్తే. నా పేరు గోపి. రాయవరం మండలం సోమేశ్వరం మండపేట. ఒకసారి ఈ వీడియో మాట్లాడతాకి తోట తిరుమతులు గారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన లోకేష్ గారు శాఖలో అవినీతి జరిగిందని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. అయ్యా తోట తిరుమతులు గారు, అసలు డిఎస్సి గురించి మీరు మాట్లాడటం ఏంటండి? మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకుడు డిఎస్సి మీద ఏదో ఉద్రిగా ఏంటిది ధర్నా చేయమంటే మీరు చేయడం ఏంటండి? అసలు డిఎస్సి గురించి మీకు ఏమైనా తెలుసా? మీ నాయకుడికి తెలుసా? అని డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని లోకేష్ గారిని పార్లమెంట్లో చర్చకి రామని వస్తున్నారట. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్ళమనండి. ముందు డిఎస్సికి పిఎస్సికి కూడా తెలియలేదు. మన అన్నకే, జగన్ అన్నకే, మీ నాయకుడు జగన్మాయకి కూడా బంగాళదుంపకనే ఉల్లిగడ్డకి తేడా తెలియని నాయకుడు ఇంకా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని ఏపీ పిఎస్సి డిఎస్సికి రెండింటికి కూడా అర్థం తెలియని నాయకుడు. ఏపీ పిఎస్సికి డిఎస్సికి కూడా అర్థం తెలియదు ఆయనకి. అలాంటి ఆయన పార్టీలో నువ్వు ఉండి నువ్వు విమర్శిస్తున్నావు. అయ్యా తోట తిరుమతులు గారు, ఏళ్ల తరబడి టీడీపీ పార్టీలో ఉన్నావు నువ్వు. అయ్యా టీడీపీ పార్టీలో ఉండి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అక్రమాలు జరిగినాయి అని చాలా బాగా క్లియర్గానే చెప్తున్నారు. తమ ఆస్తులు 30 ఏళ్ళ క్రితం ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఎవరి కోసం సంపాదించారు? మీ భార్య బిడ్డల కోసమా, లేకపోతే మీకోసమా? ముందు దాట్ల మీద విచారణ జరిగితే మిగతా వాటి మీద విచారణ చేయొచ్చు. అసలు మీ ఆస్తుల గురించి ఎవడన్నా ఎప్పుడన్నా మాట్లాడా? మీరు చేసే అక్రమాల గురించి, మీరు చేసే అన్యాయాల గురించి. కేశవరం కొండను తవ్వుకుపోయారు, తవ్వేసి మీ ఇష్టం వచ్చినట్టుగా తోలేశారు. లీలాకృష్ణ గారు ఇంటికాన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇంటికి జీపులు వేసుకెళ్ళి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి. ఈరోజు మీరు మాట్లాడితే తీరు ఎలా ఉందంటే, ఎవరి కోసం పోట్లాడుతున్నారు? ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోట్లాడుతున్నారా? మీకోసం పోట్లాడుతున్నారా? లేదంటే ప్రజల కోసం పోట్లాడుతున్నారా? మీరు మహాబాధితే 10-15 ఏళ్ళు మసిలుతారు ఆదరికి ఇద్దరికని. ఈ 10-15 ఏళ్ళలో ఒకసారి ఎమ్మెల్యే కింద నగ్గుతారు గట్టిగాని. అసలు ఆల్రెడీ ఇప్పుడు 2-3 సార్లు ఓడిపోయారు అనుకో. ఏదైనా చేస్తే న్యాయంగా, ఏ పార్టీ అయితే న్యాయంగా ఉంటుందో ఆ పార్టీ వంపు మనం మొగ్గు చూపాలి. అంతేగాని మనం ఏం చేసినా మనకు కొమ్ము కాస్తుందని అవినీతి మరకనే మనకు అంటించుకోకూడదు. మండపేటలోని ఇల్లు కూల్చేస్తున్నారని రాత్రి వెళ్ళి ధర్నాకే దిగారు. తప్పు లేదు. అది మీకు తప్పు అనిపించవచ్చు, ఆతలకు రైట్ అనిపించవచ్చు. అయినా కానీ గతంలో మనం చేసిన ఘోరాలతో పోల్చుకుంటే ఇది పెద్ద ఘోరమే కాదు.